వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ పోచారం సర్కిల్ పరిధిలోని ప్రతాప సింగారం వద్ద కోతుల బీభత్సం. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్. మిర్యాలగూడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు విస్తృత ప్రచారం. ఢిల్లీలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్. కిలా వరంగల్లో ఓయాసిస్ జనని యాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్ధరణలో కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కీలక పాత్ర పోషించిన విషయాన్ని వారు మరోసారి గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో నేరుగా మాట్లాడి సుమారు 10,000 కోట్లు రుణమాఫీ చేయించుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టు తిరిగి ఆపరేషన్ దిశగా సాగిందని పేర్కొన్నారు. रबी मौसम के लिए उर्वरकों की आवश्यकता पर ध्यान दिया है, यदि दिया है तो ब्यौरा क्या है। ఈ రోజు నా క్వశ్చన్ ఫర్టిలైజర్ మినిస్ట్రీకి రాయడం జరిగింది. వచ్చే సీజన్ లో యూరియా అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు లాస్ట్ టైం తగ్గిన కష్టాలు ఇక చాలు. ఫర్టిలైజర్ కార్పొరేషన్ రామగుండంలో కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి వారి మీద ఒత్తిడి పెట్టి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి మరి అది మళ్ళీ తిరిగి అవుట్పుట్ వచ్చేలాగా కృషి చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. మేనేజ్మెంట్ సరిగా చేయకపోక ఆల్మోస్ట్ 13 లక్షల టన్నులు యూరియా అవుట్పుట్ రావాల్సిన ప్లాంట్ కేవలం 9 లక్షల అవుట్పుట్ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దీని మీద RFCL యాజమాన్యానికి మేనేజర్లు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇంత పెద్ద సంస్థ మన దగ్గర ఉన్నప్పుడు దాని హెడ్ ఆఫీస్ మళ్ళా నోయిడాలో ఎందుకు ఉండాలి, అది రామగుండం తీసుకురావాలని చెప్పి అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. దీని మీద కూడా ఫర్టిలైజర్ మంత్రి గారికి ప్రశ్నించడం జరిగింది. దీని మీద మేము కృషి చేసి మళ్ళా ఈ ఫ్యాక్టరీ 3 నెలలకెళ్ళి ఈ ఇబ్బందులు ఉన్నాయో, మళ్ళా షట్ డౌన్లు, మళ్ళా రిపేర్లు అని చెప్పి ఏదైతే కష్టాలు వస్తున్నాయో అవి రాకుండా ఆపరేషన్స్ స్మూత్ గా వచ్చి అవుట్పుట్ మంచిగా వచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేటట్టు పనిచేయాలని చెప్పి మళ్ళొకసారి ఈ ఫర్టిలైజర్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది. RFCL సక్సెస్ అయితేనే మన తెలంగాణలో యూరియా మంచిగా ఉంటది, రైతులకు కష్టాలు ఉండవని చెప్పి మళ్ళొకసారి వారికి ప్రశ్నించడం జరిగింది. ధన్యవాదాలు. దుగ్గొండి, నల్లబెల్లి మండలాలలో యువతకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రాధాన్యత. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ 2వ విడత ఎన్నికలలో భాగంగా నల్లబెల్లి, దుగ్గొండి మండలాలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ పదవులకు యువతకు ముందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నుంచి నర్సంపేట నియోజకవర్గం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డు మెంబర్ అభ్యర్థులను దుగ్గొండి మండలంలో మరియు నల్లబెల్లి మండలంలో ఎల్లుండి 14వ తారీఖు జరగనున్న 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వాళ్ళందరినీ ఈ 2 మండలాల ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను కోరుచున్నాము. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో ఈ 2 మండలాలలో ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో, వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో అందరూ కూడా చదువుకున్న యువకులకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ యువకులందరూ కూడా సమాజ సేవ చేద్దామని చెప్పి వాళ్ళ గ్రామాలకు సేవా కార్యక్రమాలు చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఈనాడు నరేంద్ర మోడీ గారి ద్వారానే వికసిత్ భారత్ అనేది సాధ్యమని చెప్పి, నరేంద్ర మోడీ గారి ద్వారానే ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థాయికి చేరుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారి అడుగుజాలలో నడుస్తున్న ప్రతి ఒక్కరం కూడా ఈనాడు వాళ్ళ గ్రామాలలో పనులు ముందుకెళ్లాలని, గ్రామ పంచాయతీ పనులు ముందుకెళ్లాలని, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ తీసుకొచ్చి ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఈనాడు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ కావచ్చు,
ఆ తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు గ్రామాలలో పాలనను పడకేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి అయితే ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు. అయినా ఆ గ్రామాలలో పారిశుద్ధ్య పనులు అన్ని గ్రామాలు సుభిక్షంగా మంచిగా ముందుకు పోతున్నాయనంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారానే. ఈనాడు భారతీయ జనతా పార్టీ మద్దతు చేసిన అభ్యర్థులను మీరు గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మా సెంట్రల్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫండ్స్ మీ ఊరి కోసం తీసుకొస్తామని చెప్పి ఈ సభా వేదికగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దుగ్గొండి మండలం, నల్లబెల్లి మండలం అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్దల అందరికీ కూడా నమస్కారం చేసి తెలియజేస్తున్నాం. ఏదైతే దుగ్గొండి మండలం మరియు నల్లబెల్లి మండలాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను ఒక్కసారి ఆశీర్వదించండి. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను ఆశీర్వదించారు, కానీ బీజేపీ పార్టీ మద్దతు చేసిన వాళ్ళని ఎన్నడూ కూడా ఆశీర్వదించడం జరగలేదు. మరి మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో కాషాయ జెండాను ఎగరేస్తున్నాం. సుమారు 90 గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. మరి 500 మంది 600 మంది వార్డు సభ్యులు పోటీ చేయడం జరిగింది. ఈ 2 మండలాలలో 14వ తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది కాబట్టి దుగ్గొండి మండల ప్రజానికాన్ని, నల్లబెల్లి మండల ప్రజానికాన్ని మనస్ఫూర్తిగా మీకు నమస్కారం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కేఎస్ఆర్ జూనియర్ కళాశాలలో చదువుతున్న 4 విద్యార్థులు ఒకేసారి ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపింది. వీరు 4 హెయిర్ డై రసాయనాన్ని తాగి చనిపోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వీరిని ఆసుపత్రికి తరలించిన కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఈ 4 విద్యార్థులు పరిస్థితి విషమంగా ఉంది. బాలికల ఆత్మహత్య యత్నానికి కారణం ఇదే. తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపానికి గురైన 4 బాలికలు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన 4లో 3 ఒకే కుటుంబానికి చెందినవారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలికలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తోటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనపైన స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. హాస్టల్లో మేడం తిన్నారు, అందుకని బాధతో నేను ఇలా చేస్తున్నాము. ప్రతిసారి మా పేరెంట్స్ని పిలిపిస్తాను అని చెప్పినారు. అదే చెప్పండి. భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి మండలం రామ్నాయక్ తండా, కొంపల్లి, గూడర్పల్లి మరియు గోర్లవేడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భట్టు కరుణాకర్ మరియు మండల నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాలలో నాయకులు, గ్రామస్తులు శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ తీసి గ్రామ కూడలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లలో ఎమ్మెల్యే మాట్లాడారు. 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మా అక్కలు మీటింగ్ పెట్టుకోవడానికి మహిళా సమైక్య బిల్డింగ్ కూడా ఇచ్చినాం, కానీ కడతలేరు. కడుతుండ్రా ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి హాస్పిటల్లో గతంలో 50 మంది ఆడబిడ్డలు డెలివరీ అయ్యేది. ఇప్పుడు 800 నుంచి 1000 మందికి తీసుకుపోయాను. 203 టెక్నీషియన్స్, డాక్టర్లను తీసుకొచ్చాను. 4వ ఫ్లోర్ కట్టి 14 కోట్లతో 100 బెడ్ల హాస్పిటల్ను 300 బెడ్లకు తీసుకొచ్చాం. ఒక రక్త పరీక్ష, మూత్ర పరీక్ష ఉండేది. ఈరోజు 165 రకాల పరీక్షలు చేసేటువంటి యంత్రాలను తెచ్చాం. మా అక్కలు, అన్నలు ఏదన్నా కుటుంబ తగాదలతో, అదేవిధంగా ఏదన్నా ఇబ్బంది పడ్డా
మందు తాగినా, రోడ్ యాక్సిడెంట్ అయినా, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు పోయినా వెంటిలేటర్ లేవు మన హాస్పిటల్లో. వెంటిలేటర్ లేకపోతే చక్కగా వరంగల్ పో అంటాడు. భూపాలపల్లి మండల సమైక్యకు కూడా ఒక బస్సు ఇచ్చాం. ఆ బస్సును ఆర్టీసీకి అద్దె తీసుకుంది. నెలకు 70,000 రూపాయలు మీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీ గ్యాస్ డీలర్లు కానీ, మీ సేవా సెంటర్లు కానీ, పెట్రోల్ బంకులు కూడా ఒక గాంధీనగర్లో ఇచ్చాం, శాంపేటలో ఇచ్చాం. మీ రోడ్డుకు కూడా ఏదన్నా ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉంటే ఇప్పిస్తాం, చూసుకోండి. అదేవిధంగా సోలార్ ఉత్పత్తి కూడా ఇస్తాం, మీరు చూసుకొని వివో సంఘ అధ్యక్షులు మా వెంట పడండి. మీకు భూమి ఇచ్చే బాధ్యత మాది, పవర్ ఉత్పత్తి కేంద్రం పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి రోడ్డు వెలుతులపల్లి, ఇటు గుర్రంపేట తండాలు, మధ్యలో మా సీతారాంపురం, కొండాపురం ఉంది. ముఖ్యమంత్రి గారిని అడిగాం. మొన్న కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. కర్నూలు పరిధిలోని పాణ్యం నియోజకవర్గంలో ఉన్న 34, 35, 36 వార్డుల్లో 3,30,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో గుర్తించిన సమస్యలను పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్న 16 వార్డుల్లో రోజు త్రాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని గౌరు చరితారెడ్డి వివరించారు. ఒకసారి అలా పట్టుకోండి మేడం, ఫోటో తీసుకుని కొంచెం అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి, అందరూ వెడల్పుగా ఉండండి. ఓకే రెడీ మ్యామ్? ఓకే అలెక్స్ అలెక్స్ ఓకే రెడీ? ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్పొరేషన్లో మేము 34, 35, 36 వార్డులలో భూమి పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 34వ వార్డులో ఏవైతే సీసీ డ్రైన్స్ ఉన్నాయో, కల్వర్ట్లు ఉన్నాయో, WBM రోడ్లు ఉన్నాయో ఇవన్నిటినీ 1,30,00,000 లక్షలతో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 36వ వార్డులో మెయిన్ రోడ్డు నుంచి రిచ్మండ్ విల్లాస్ 1,50,00,000 లక్షలతో ఈరోజు బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. అలాగే 36వ వార్డులో నాగలాపురంలో కూడా 50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం భూమి పూజ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజే 3,30,00,000లతో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకన్నింటినీ శ్రీకారం చుట్టడం జరిగింది. చూడండి, గతంలో చూశారు, గత ప్రభుత్వము పూర్తిగా కాలనీలను అన్నింటినీ విస్మరించడం జరిగింది. మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి, సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో ఈ రాష్ట్ర పాలన పరుగులు పెడతా ఉంది. ఏవైతే మేము ఎలక్షన్స్ ముందు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు కూడా మేము ప్రతి ఒక్కటి చూడడం జరిగింది. ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాటిని అన్నిటినీ మేము ఈరోజు మెయిన్ ప్రణాళికలు తయారు చేసుకొని మెయిన్ ప్రియారిటీగా పెట్టుకొని వాటికే మొదటి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సీఎం గారు కూడా మన కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కర్నూలులో 50 కోట్లు మనకి
ఇవ్వడం జరిగింది ఈ 16 వార్డ్స్కి సంబంధించి. దానివల్ల కూడా ఈరోజు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, అలాగే కల్వర్ట్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి, WBM రోడ్లు అయితేనేమి, ఇవన్నీ ప్రణాళికగా తయారు చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. అంతా రాబోయే కాలంలో అభివృద్ధి 2 పథకం కింద కూడా 130 కోట్లు శాంక్షన్ చేసి అది టెండర్లు కూడా స్టేజ్లో ఉంది. దాని ద్వారా రోజు నీళ్ళు వచ్చే కార్యక్రమానికి కూడా దాదాపు అన్ని వార్డులకు వస్తాయి. శాశ్వత పరిష్కారం కోసం కూడా కోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేలాగానే ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన లీలావతి ఎర్నియా సమస్యతో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్లో చేరడం జరిగిందని, 10వ తేదీ సర్జరీ చేసినట్లు మత్తులో ఉందని డాక్టర్లు చెప్పారని, 11వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు స్ట్రోక్ వచ్చిందని, 10 నిమిషాలలోపే మేము ఏమీ చేయలేకపోయామని చనిపోయిందని తెలియజేస్తూ DYFI నాయకులు CPM గ్రూపులో పోస్టు చేశారు. ప్రెస్ వాళ్ళం బాబు. ఎవరు చెప్పాలా? ప్రెస్ వాళ్ళం బాబు. ఎవరు చెప్పాలా? గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్లో ఇటీవల కురిసిన వర్షానికి ఇండ్లు నీట మునిగిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయ నిధులు వెంటనే చెల్లించాలని కార్పొరేటర్ మారుపల్లి రవి పేర్కొన్నారు. కిలా వరంగల్ మండల కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వరద బాధితులకు 15,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ మారుపల్లి రవి, నాయకులు అమీర్, మరమల్ల గౌతమ్, నరసింహ, కుందేరాజు, మల్లేష్, సరస్వతి, అంజలి, మానస, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రవి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జై తెలంగాణ వరద బాధితులను మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తుఫాను ప్రభావం వల్ల విపరీతంగా వర్షాలు కురిసడం మీదట వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మా 40వ డివిజన్లోని DK నగర్, దొడ్డికోరయ్య నగర్, ఉప్పరోనికుంట, కొత్త కుమ్మరి వాడల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళన్నీ కూడా జలమయమై ఇంట్లో ఉన్న వస్తువులు, నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్లు అన్నీ ఖరాబ్ అయి వరదల కొట్టుకోపోవడం జరిగింది. గత 3 రోజులు వర్షం కురిసినప్పుడు వాళ్ళు 3-4 రోజులు పునరావాస కేంద్రంలో ఉండడం జరిగింది. అప్పటి వరకు మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో భోజనం, టిఫిన్లు సమకూర్చినారు తప్ప అటువంటి నష్టపోయిన వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఫర్నిచర్ సమకూర్చలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విపరీతమైన వర్షాలు కురవడం వల్ల వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీభత్స పరిస్థితులను చూసుకొని వరదల కొట్టుకుపోయిన వారికి ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది. ఇలా మా పేద కుటుంబంలో నివసించే వారికి కొంచెం ఆశలు కలిగినాయి. ఏంటంటే మన ముఖ్యమంత్రి వారు
15,000 రూపాయలు ఇస్తే మా కుటుంబం అన్న కొంత బాగుపడుతున్న ఆశతోటి ఎదురు చూస్తున్నప్పటికీ 2 మాసాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి పరిస్థితి లేదు. వర్షాలు పడగానే అధికారులు వచ్చిండ్రు, పోలీస్ యంత్రాంగం వచ్చింది, వివరాలన్నీ సేకరించిండ్రు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, నష్టపోయింది ఏమని రాసుకొని పోయిండ్రు. గత సంవత్సరం కూడా అదే చేసిండ్రు, ఈ సంవత్సరం కూడా మరి ఇంతవరకు రాలేదు. ఇప్పటికైనా కలెక్టర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రెవెన్యూ అధికారులు వెంటనే అమలు జరిపి వారి ఖాతాలో పైసలు వేయాలని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇప్పటికీ ఇది ఒక విన్నపం, ఒకవేళ కాదంటే తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా కొసగి మండల పరిధిలోని కందుకూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా దేవమ్మ, పెద్దమ్మ, మారమ్మదేవి అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం బిచ్చలి పీఠాధిపతి, ఆల్వి రాయచూర్ పీఠాధిపతులు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బెట్టన్న గౌడ్ మాట్లాడారు. श्रीमज्जगद्गुरु पंचाचार्य महाराज की जय। भद्रं कर्णे विशृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गे स्पष्टवागुंदस्तनोभिः विषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। श्री वीरभद्र పెట్టమని చెప్పేసి డిఈ గారికి, ఏ గారికి ఆయన ఫోన్ చేయడం జరిగింది. అక్కడ బిడ్డను కూడా అడుగుతున్నాడు, ఆ గ్రామానికి సీసీ రోడ్డు కావాలంట, వేయండి అని చెప్తే వేస్తే అప్పుడు నాకు గుర్తుంది 20 లక్షలు కేవలం దేవాలయానికి 20 లక్షలు అప్పుడే వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో గుడి ముందు రోడ్డు, అక్కడ వెనుక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వరకు కూడా ఆ 20 లక్షలతో రోడ్డు వేయించడం జరిగింది. తర్వాత మళ్ళా కొన్ని రోజులకు అప్పుడు ఎవరు పేరు గుర్తులేదు, ఆ పోయి నేను ఇచ్చిన ప్రపోజల్స్ మాదే కామన్ తోటిది. ఆ రోజు 2 ప్రపోజల్స్ ఇచ్చాము. వెంటనే ఆయన ఆడ కింద మినిస్టర్ దగ్గర పోయి మేము ఇచ్చిన ప్రపోజల్ ఇచ్చి, అన్న ఇది కంపల్సరీగా మీరు చేయండి మా గ్రామంలో ఇది అంటే, ఆయన వెంటనే సైన్ చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయన పిఏకి ఇవ్వడం జరిగింది. టకటక కేవలం 1 నెలలో 74 లక్షలు శాంక్షన్ అయింది ఆంజనేయ స్వామి గుడికి. అలా మళ్ళా తర్వాత జూబ్లీ హిల్స్లోని రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం. మంటల్లో దగ్ధమవుతున్న 3 కార్లు, ఒక ఆటో ఫైర్ ఇంజన్కి సమాచారం ఇచ్చిన స్థానికులు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కోతుల కొట్లాట 2 గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్ వారుకు దిగిన వానర సేనలు. హైదరాబాద్ పోచారం సర్కిల్ పరిధిలోని ప్రతాప సింగారం వద్ద కోతుల బీభత్సం. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులకు స్థానికుల డిమాండ్.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.